నమస్తే అండి. మే 29 మన మిద్దె తోట ఎంత పచ్చగా కలకలలాడుతుందో. నాకు ఈ చెట్లు చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. పద్మాంటి నువ్వు ఇచ్చే లిక్విడ్స్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను కదా, కుళ్ళిపోయిన, పాడైపోయిన, పండిపోయిన మన కూరగాయలు పడ్ల తొక్కలన్నీ ఒక డ్రమ్లో వేసి 1 కిలో బియ్యం పిండి వేసాను, 1 కిలో బెల్లం వేసి ఆ నీళ్ళే పులయబెట్టి రోజు 2 నెలల నుంచి ఎండాకాలం ఆ నీళ్ళే ఇస్తున్నానండి. నేనైతే మొక్కలకి తోటకూర కోసుకుందాం, వారానికి 2 రోజులు మా మిద్దె తోటలో కూరగాయలతోనే వంటలు చేసుకుంటున్నాం మేము. ఎంత బాగుందో చూడండి. తోటకూర కోసేసుకుంటే వెళ్ళిపోదాం. నాకు వలపప్పు తోటకూర వేసుకుంటాను. ఇట్లా కట్ చేస్తుంటే ఇంత బాగా వచ్చేస్తుంది. అసలు ఈ తోటకూర ఎక్కడ పేయం తోటకూర అన్నారు మీరు, పెరుగు తోటకూర అండి. నేను వాకింగ్ చేస్తుంటే మేము చిన్నప్పుడు ఈ తోటకూర పెంచుకునేవాళ్ళం మా ఇంట్లో. నేను నడుస్తుంటే ఒకరోజు నాకు కాలనీలో రోడ్డు పక్కన దొరికింది విత్తనం, తీసుకొచ్చుకుని అప్పటి నుంచి పెంచుకుంటున్నాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత బాగుందో చెట్టు. జామ చెట్టులో మొలిసింది. ఎట్లా మొలుస్తాయి ఆంటీ అని అడిగారు. ఈ ఎండకి ఏమవుతాయి అంటే విత్తనాలు పడి కుండీల్లో మొలుస్తాయండి. రండి, ఇదిగోండి ములగ తోట పెడతాను అన్నాను కదా, ములగ తోట పెట్టాను. ఎంతంత మొక్కలు అయిపోయినాయో మరలా పెట్టాను. ఇదిగోండి ఇక్కడ 2. ఈసారి ములక్కాయలు కాంచాలి బాగా, అందుకని పెట్టాను ములగ. ఎంత బాగుందో చూడండి. అసలు ములగేంటి, ఒకటేంటి, యాపిల్ అన్నీ. ఇదిగోండి ఇటురండి. అసలు ఇక్కడ ఆకుకూర చూద్దరు కానీ కొంచెం కోస్తేనే ఇంత వచ్చేసింది. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందండి. ఇటురండి. బచ్చలి ఆకుకూర ఒకటేంటి మన మిద్దె తోటలో. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇవ్వండి, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఈ తోటకూర ఎంత బాగుందో చూడండి. ఎండాకాలం అందుకే మనకి ఈ మొక్కలకి ఏంటంటే నైట్రోజన్ అవసరం, మర్చిపోయా. దాంట్లో కొంచెం మెంతిపిండి, మన ఆవు పిండి కూడా కలుపుతున్నానండి. ఆవాల పిండి కూడా కలుపుతున్నాను. అందుకే పువ్వులు కాయలు అన్నీ బాగా వస్తున్నాయి. మన ఛానల్లో 1600 వీడియోలు ఉన్నాయండి. ఇదిగోండి ఎంత వచ్చింది. ఇంకెక్కడెక్కడ పెద్దవి ఉన్నాయో కోస్తాను. మరలా 2 రోజులకి ఇంకో ఆకుకూర వచ్చేస్తుంది. ఇంకో రోజు వండుకుంటాం చాలు. ఇది ఎంత హ్యాపీ అండి. అసలు నడుస్తుంటే దారికి అంత ప్రూనింగ్లు చేయాలి. కొంచెం వర్షాలు పడేపాటికి ప్రూనింగ్ చేసేస్తా. ఇంకెక్కడన్నా ఉంటే కోసుకుని వచ్చేస్తాను. చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ కొయ్యాలి. కొయ్యిపోతే ఏమవుతుందంటే పువ్వు వచ్చేస్తుంది. పువ్వు కూడా మంచిదే. ఇదిగోండి అబ్బా ఏముందో చూడండి. ఇక్కడ అసలు ఏముంది? ఈ 3 అసలు ఏముందో చూడండి. అసలు ఎంత బాగున్నాయో. కొయ్యేసుకోవాలండి. ఇట్లా కంపల్సరీ కొయ్యాలి. స్ట్రాబెర్రీ మొక్కల్లో బెండలు పెట్టాను నేను. చాలు ఇంకా భలే వచ్చింది. ఇదిగోండి ఇంత తోటకూర. హ్యాపీ. పేపర్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా పోస్తున్నాయో. భలే పోస్తున్నాయి. సూపర్గా ఉన్నాయి. అసలు నరాల బలహీనత కంటండి తోటకూర విత్తనాలతో కూర వండితే చాలా నరాల బలహీనత అంతా పోతుందంట. ఇక్కడ ఇంకా ఉంది. మనం సేంద్రియంగా పండించుకుంటున్నాం. హ్యాపీగా ఆకుకూరలు మంచిగా తింటమే. చిగుర్లు పువ్వులు చూడండి ఎట్లా వస్తున్నాయి. మనం ఇచ్చే లిక్విడ్ సీతాఫలాలు ఒకటేంటి, అసలు ఎంత బాగున్నాయో. వీటికైతే ఇక ప్రైడ్ ఆఫ్ ఇండియా. వీటికైతే ఎన్ని తేనెటీగలు వస్తాయో. నిన్న మీకు ఒకటి చెప్పలేదు. మొక్కలకి నీళ్లు పోసి అన్ని మొక్కలకి స్ప్రే చేస్తానండి. ఆకులు అంతా చక్కగా చేస్తే 4 ఎల్లో పక్షులండి చిన్నవి మా మీద జల్లు అని అండి వచ్చి అవి తడుపుకుని అసలు ఇట్టిట్టిట్టిట్ట అంటే అసలు నాకు ఎంత సంతోషం వేసిందో. పక్షులు కూడా నేను నీళ్ళు చల్లుతుంటే వచ్చేస్తున్నాయి ఆ స్ప్రేకి. అంతే ఎండ ఎట్లా ఉందో చూడండి.
అందుకే అందరూ మొక్కలు పెంచుకోవాలండి. పెంచుకుంటే మా ఇల్లు చాలా చల్లగా ఉంటుంది ఇంత ఎండల్లో కూడా. మాకు అదొక హ్యాపీ. ఇదిగోండి ఇక్కడ ఒక ములగ చెట్టు పెట్టా, అక్కడక్కడ ములగ చెట్లు పెట్టా. చూపిస్తా ములగ చెట్లు ఎన్ని ఉన్నాయో చూద్దురు కానీ. వెళ్దాం పదండి. ఇట్లా పచ్చి బెండకాయలు కాస్తున్నాయి కదా, ఇట్లా పచ్చి బెండకాయలు కాస్తున్నాయి కదా, ఇట్లా తినేస్తే ఎంత తీగా ఉంటుందో. తినేస్తున్నాం ఇట్ట. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. మిద్దె తోట అందాలు సూపర్. ఎండాకాలం మే 29 ఇవాళ. హైటెక్స్ మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర హెచ్ఎంటీవీ వాళ్ళు నర్సరీ మన ఏమంటారు ఆర్గానిక్ మేళలాగా పెట్టారు. అక్కడ విత్తనాలు అన్నీ ఉన్నాయంట. కుదిరితే వెళ్తానండి చూస్తానికి. ఇదిగోండి ఇంత తోటకూర ఇక్కడ ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి కోసుకుందామండి చాలు. ఇక అదట్ట ఉంచేస్తాం, ఇంకో రోజు కోస్తా. కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. ములగ చెట్లు చూపిస్తా మీకు. అసలు ఇగోండి ఏం వంకాయలండి బాబు, ఏముంది అసలు. వంకాయలు అంటవని కాదు కానీ నిజంగా ఈ బంగారు తల్లులు ఏం కాస్తున్నాయో. మొన్న పచ్చిమిరపకాయలు కోసాను అవసరం అయ్యి నేను. అక్కడ 4 ములగ చెట్లు పెట్టానండి. ఇగోండి ఇక్కడ ములగ చెట్లు. ఇటు చూద్దరు కానీ 2 వంగ చెట్ల దగ్గర. ఇదిగోండి కుండీలోనండి 12x12 గ్రో బ్యాగ్. ఇదిగోండి 12x12 గ్రో బ్యాగ్లో పిందెలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక మన నేల మీద పెట్టిన చెట్టుకైతే చిటారు కొమ్మను ఉన్నాయి. అట్లని కష్టపడి కోస్తా. ఇదిగోండి చిటారి. అట్లా ఈ ములగ చెట్టు ఏం చెట్టు ఓ విపరీతంగా పెరుగుతుంది. కాకపోతే నా మొక్కలకు నైట్రోజన్ అందిస్తుంది. ఇదిగోండి కోసుకుందాం. ఎంత బాగున్నాయి చూడండి లేత వంకాయలు. ఫ్రై చేసేస్తా. వాళ్ళ వంకాయ పచ్చడి, మా ఇంట్లో పప్పు తోటకూర వంకాయ పచ్చడి, ఇవేమో ఫ్రై చేస్తా. లేతకాయలు కోసుకుంటున్నా. ఎంత చూడటానికి ఏముండవు చెట్లు, కిలో కాయలు. ఇగోండి ఇగోండి ఎట్రండి, ఇగోండి కిలో వచ్చేస్తాయి. అసలు ఎంత బాగుందండి. ఇదిగోండి అసలు కనపడిన కూడా కనపడలేదండి బాబు. రోజు నీళ్ళు పోతాం మొక్కలకి, ఇన్ని కాయలు కాస్తున్నాయి. ఇన్ని కాయలు కాస్తున్నాయి. తేప కిలో కాసేస్తున్నాయి. కోస్తా. ఇది ఇక్కడ ఒకటి ఉంది ఎదురు. అబ్బా ఏం అందంగా ఉన్నాయండి. నిజంగా బంగారు తల్లిలేనండి బాబు. అసలు బంగారు తల్లిలే. ఈ వంకాయలు ఏంటండి బాబు. అబ్బో అసలు ఎంత పెద్ద పెద్ద వంకాయలు. ఇగోండి ఇటు చూడండి ఎంత బాగున్నాయండి. బుట్టలో వంకాయ చూడండి. దొండకాయలు ఉన్నాయండి. దొండకాయలు నిదానం కోస్తానండి. ఇగోండి దొండకాయలు. ఇగో నిదానం కోస్తానండి బాబు. ఇటు జోలికి ఇప్పుడు వెళ్ళలేనంటే గంట టైము. సంచులు కడుతున్నాం ఉడతల కోసం. ఉడతలు మామిడికాయలు అన్నీ తిండగా ఇంకా వీటి దానిమ్మకాయలు తింటాయి. ఎంత మంచిగా ఉంటుందో అసలు, ఎంత ఫ్రెష్గా ఉంటుందో దానిమ్మకాయ. ఇంకోటి ఉంది అటు తెచ్చి కోయాలి. అది అటు తెచ్చి కోస్తా. అబ్బా ఈ 2 పండినాయండి. ఇంకా పండినాయి 4 ఉన్నాయి. ఇంకొంచెం ఆగిపోద్దాం. ఇరిచి పచ్చిగా ఉంది. ఆ 2 కొయ్యాలి. అంకులు కొయ్యాల్సిందే. పింక్ కవరు అది కాదు, ఆ పైన పచ్చిగా ఉన్నాయి అవి. ఆ 2 కొయ్యండి. ఉడతలో
ఒకటేంటి అట్లా తింటే పర్వాలా, మొత్తం తినేయచ్చు. చక్కగా లోపల చూడండి ఎంత ఎర్రగా ఉందో, చాలా బాగుంటాయి. ఇగోండి కోస్తున్నారు, ఆ రెండు కాయలు వచ్చేయచ్చు, కోసేయచ్చు. మంచి కలర్ వచ్చినాయి. చాలా బాగుంటాయి. మంచి రంగు వచ్చినాయి. రెండు ఓకే. ములక్కాయలు చూడండి, చిటారు కొమ్మన. ఇగోండి ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. కోస్తా, ఎట్టయినా కోస్తాను. కర్రలు ఉన్నాయి, సన్నగా కట్టేసి కోసేస్తా. ఈ 2 ములక్కాయలు అయితే కోస్తా. అసలు చాలా బాగుంటాయి. ఈ ములగ చెట్టు ఏంటో, ములగ చెట్టు మీద పక్షి చూడండి ఎంత హ్యాపీగా కూర్చుందో. మల్లెపూలు చూడండి ఎంత భలే హ్యాపీగా ఉంది. పద్మాండి మీ మల్లెపూలు వాసన వస్తున్నాయా అని అడిగారు. సూపర్ వాసన అండి, చాలా మంచి వాసన వస్తున్నాయి మా మల్లెపూలు అయితే. కొయ్యను, అందుకే నేను భగవంతుడికి కోసుకుంటా. ఎంత మంచిగా ఉంటాయో. సపోటాలు కోసాను కదా, ఇంకా సపోటాలు ఉన్నాయి. ఇదిగోండి రంగు వచ్చినాయి, కోసుకోవచ్చు. ఇంకా 4 కాయలు 5 కాయలు ఉన్నాయి. గోరింటాకు కొయ్యాలి, గోరింటాకు. కాయలు అయిపోయినాయి, చిగుర్లు వచ్చేసినాయి. పిచ్చుకలు చూసారా ఎట్లా వాటి ఇష్టం వచ్చినట్టు బర్డ్స్. నిమ్మకాయలు. ఒకటేంటి మన మిద్దె తోట చాలా అందంగా ఉందని చెబుతానికి. ఇంత ఎండల్లో పచ్చగా ఎక్కడ చూసినా పచ్చదనమే అన్నట్టు మన మిద్దె తోటల్లో పచ్చదనం. కొండమామిడి పువ్వు చూడండి ఎట్లా వస్తుందో, కాయలు. కొండమామిడి భలే పెరుగుతుంది. తోటకూర, వంకాయలు, నారింజకాయ, దానిమ్మకాయలు. మే 29న హార్వెస్ట్. ఎంత హ్యాపీ అండి. మామిడికాయలు ఉన్నాయి చెట్టున. ఇంకా అసలు ఆ మామిడికాయలు అయితే చెప్పే పనే లేదు. ఎంత హ్యాపీ అండి. మే 29న తోటకూర, వంకాయలు, దానిమ్మకాయలు, నారింజకాయలు కోసుకున్న. పండిపోయిన మామిడికాయలు చెట్టున ఉన్నాయి. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలిపోతున్నాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. వంకాయలు, పచ్చిమిర్చి, మన ఇంట్లో కరివేపాకు. ఒకటేంటి మార్కెట్కి వారానికి ఎప్పుడన్నా వెళ్తాం, అంతేగాని మన ఇంట్లో కూరగాయలతోనే మనకి వంటలు వచ్చేస్తున్నాయి. అసలు ఎంత బాగుందో తోటకూర. మంచిగా కడిగేసేస్తాను, పప్పు వేసి వండేస్తాను. ఈరోజు పెసరపప్పు వేస్తాను. తాలింపు వడియం ఉంది కదా, తాలింపు వడియంతో తాలింపు పెడితే సూపరు. బూడిద గుమ్మడికాయ వడియాలు, నువ్వుల మిరపకాయలు, మినప వడియాలు కాంబినేషను నంచుకుంటాయి. అన్నీ పట్టాను కదా, ఎంత హ్యాపీనో. ఇదిగోండి చిటారు కొమ్మని కాస్తున్నాయి ములక్కాయలు. ఎంత మంచి ములక్కాయలు. 3 కోసాము. వాళ్ళ మే 29న 3 కోసాయి. ఇంకా సాయంత్రం 2 కోస్తాం. వాటికి కర్రలు కట్టి, మన ఇంట్లో పండిన ములక్కాయలు దొరకవు కదా, అందుకని కష్టపడి ములక్కాయలు కోసా 3. ఈరోజు తోటకూర, వంకాయలు, ములక్కాయలు, దానిమ్మకాయలు, నారింజకాయ, మామిడికాయలు ఇలా కోసుకుంటున్నాం హ్యాపీగా. ఈ హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్. ఈ కూర వండి ఈ ములక్కాయ నిజంగా అండి సూపర్ డూపర్ టేస్ట్. మేము కోస్తానికి కష్టపడతాం కానీ తినేటప్పుడు అబ్బా అనుకుని ఎంత బాగా తింటారో. అంత బాగుంటాయి ములక్కాయలు.